తిరుపతి విషయానికి వచ్చేస్తే లడ్డూలో ఆవు నెయ్యి కాకుండా జంతువు కొవ్వుతోనే తయారు చేశారని చెప్పడం జరుగుతుంది. దీని మీద మీరు ఏమంటారు సార్? అంటే మహా అపచారం ఉండదు. కోట్లాది మంది ఇదేంటని ఎవరన్నా ప్రశ్నిస్తే నీ అమ్మమ్మ కూడా చెప్పాడా అన్నాడు ఒకడు. ధర్మారెడ్డి పేర్లో ధర్మం కానీ ఆడ అసలు మొత్తం ధర్మం మనిషి. అవతరం చూసారా టీ షర్టును గండం చేసుకుని తిరుపతిలో మీకు అలా కనపడొచ్చే ఫోటోలు నీ ఇంట్లో గొడవలు తీసి పడుకో. జగన్ గ్యాంగ్ ఎవరికే మనుషులు మంచిగా చెప్పలేదన్నమాట. ప్రపంచానికి చెప్పాలి వీడంత దుర్మార్గం. వీళ్ళ లయాల్లో తెలుగుదేశం వాళ్ళు కానీ కూటమిలో ఉన్న నాయకులు ఈ పాటికి ఈది వాడ అది ఒక ప్రదర్శన చేయాలి. మరి కరోనా వచ్చిన నిన్ను ఎలా క్వారంటైన్ చేసేసారు? పడేశారు కదా, గదిలో పాడేసి క్వారంటైన్ చేశారు కదా. అలాగేం చేయొద్దా? ఈ సమాజంలో తిరగనివచ్చా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చాలా వాళ్ళతో ఇప్పుడుకి బీజేపీలో కూడా జగన్ ప్రేమికులు ఉన్నారు. వాళ్ళు అందంగా మొన్న ఎలక్షన్స్లో బీజేపీ కూటమిలో చేరింది. ప్రజలందరూ కూడా జగన్ మీద ఉన్న కోపం, కసి, పగ, ప్రతీకారం, ద్వేషం, ఆక్రోశం, ఉక్రోషం అన్నిటితో కలిపి వీళ్ళని కూడా గెలిపించారు. వీళ్ళు చేసిన ద్రోహాన్ని మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు కిక్కురు మంటలేదు తిరుపతిలో జరిగిన గౌరవం. ఈ వాటికి అదే టీడీపీ ఈ ఫ్లైఓవర్ కడతాను గుడి ఎత్తే లబో దిబో మరి కింద పడి దొల్లేశారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అది ఏం చేస్తున్నాయి హిందూ సంఘాలని? స్వామి స్వరూపానంద ఎత్తడ పాల తప్పేలా ఉంటుంది చూసాను మీరు. తెలుసా మీకు? తప్పెడ పాల తప్పేలా ఉంటాయి పల్లెటూరులోని. చింతపండు వేస్తుంటే తలతల మెరుపుతుంది. అలాంటి ముఖం వేసుకుని అతను ఏం చెప్పేవాడండి మనకి? మనల్ని ఎంత మోసం చేసాడు? అదే మాట్లాడలేదు. జగన్ రావాలి రాజశ్యామల యాగం చేశాడు కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడ్డా? దానికి కారణం ఏంటంటే వీళ్ళు మంచోళ్ళు కాబట్టి. ప్రభుత్వం మారిన వెంటనే వైజాగ్లో ఆశ్రమం దగ్గర కూర్చుని ఉంటే గడ్డాల మీసాలు వేసుకుని ఇలాగ కర్రలట్టుకుని దెబ్బకి దారిలోకి వచ్చిపోయాడు. వీళ్ళు ప్రజాస్వామ్యతంగా వెళ్తున్నారు, పద్ధతికి వెళ్తారు కాబట్టి వాళ్ళందరూ ఆటలు సాగినాయి. చిన్నజీరు స్వామి అక్కడ ఒక విగ్రహం అది వేశారు కదా ముచ్చింతల్లోని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే అతను ముసిముసిని నవ్వకుండా చేతులు పిసుక్కుంటాను రాకెట్ రాఘవని ఉంటాడు జబర్దస్త్లో ఒక యాక్టర్, మంచి ఆర్టిస్ట్. ఇతను జగన్మోహన్ రెడ్డి సేమ్ అలాగే చేతులకి పిసుక్కుంటా పొట్లాలు కడుతున్నట్టు ఎలా సిగ్గుపడిపోతున్నాడు. ఎరుచూపులు చూస్తున్నాయి. దానికి ఏం చెప్తాడండి అతను? చాలా వినయ విధేతలు ఉన్నాయి, మంచి హోదాలో ఉండి కూడా వినయంగా ఉండడం కూడా అతని లక్షణం. అది అతని బెరుకు, భయం, నలుగురిలోకి వెళ్ళలేడు. ఎందుకంటే లోపల మనసంతా కలుషితమైపోయి ఉంటుంది. ఎవడేమనుకుంటాడన్న బెంగ, భయం. అతను 4 గోడల మధ్యనే పులి విశ్వరూపం చూపిస్తాడు. బయటకు వస్తే అతను ఎందుకు పనికిరాడు, ఒక మాట్లాడాడు. అతని గురించి పొగిడాడు, కీర్తించాడు, నోట్లోంచి సొంగల గారిలా మాట్లాడాడు చిన్నజీరు. వీళ్ళందరూ ఏం చేయాలి? ఇప్పుడు మాట్లాడరా వీళ్ళెవరో? వాళ్ళకి తెలియదా ఇతను ఎలాంటోడో? అలాంటి స్వాముల నోట్లోంచి ఇలాంటి వాళ్ళ గురించి మా కీర్తించే పదాలు రావచ్చా? దొంగల గురించి, బందిపోడు దొంగల గురించి. ఆ స్వరూపానంద అంటే ఇంక చెడిపోవడం కూడా వదిలేయండి. వీళ్ళే కాదు, ఇంకా అనేక మంది మేధావులు, ప్రొఫెసర్లు, వామపక్ష భావజాలం ఉన్న మేధావులు. అబ్బాయి అతనే వస్తాడు, అతనే రావాలి. ఎందుకయ్యా? ఏం చేస్తానికి? వీళ్ళందరికీ చికిత్స అవసరం. నేను చికిత్స ఇది ఒకసారి చూడప్పుడు ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎందుకు నేను ఇలా ఎటు మాటలు మాట్లాడాను. అక్కడ ఆ నెయ్యి కర్ణాటక సంబంధించిన ఆవు నెయ్యి వాళ్ళు సప్లై చేస్తున్నారు. ప్రభుత్వం రంగ సంస్థ వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఇస్తారు, బాధ్యతగా, భయంతో. వాళ్ళు మానేసి నువ్వు అల్పాగడిగా ఎందుకు ఇచ్చావు అంటే నీ భక్తుల మనోభావాలతో సంబంధం. నీ కమిషన్ వస్తే చాలు. ఆ తిరుపతి దేవస్థానం ఆస్తులు, భూములు కొలగొట్టేస్తాను చూశారు. ఆదిరామ్ మఠం, అది ఇది ఏది మీకు అక్కడి నుంచి డబ్బులు 50,000 కోట్లు లాగేస్తాను చూసాడు. ఆ బంగారం ఏమైంది? ఇప్పుడు డౌట్. అదంతా చూడాలి. ఇప్పుడు ఆ ఖజానా అంతా వెతకాలి, లెక్కలు సరి చేయాలి. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలియదు. ఎవరిని వెళ్ళలేదు కదా అక్కడికి. పరకామణిని పక్కకు మార్చారు. పరకామణి మారుతాడని ఎవడన్నా అన్నాడు. చాలా తరబడి, దశాబ్దాల తరబడి అక్కడ ఉంది. కొన్ని ఆచారాలు ఉన్నాయి, ఆనవాయితీలు ఉన్నాయి. ఇవన్నీ కాదని మీ ఇష్టారాజ్యంగా చేశారు. ప్రభుత్వం కూడా ఇమీడియట్గా బోర్డు అది వేసి ఒక బాధ్యుడిని చేసి ఒక బాధ్యుడికి అప్పచెప్పి కొంచెం ధర్మం పట్ల, హిందూ మత విశ్వాసం, హిందూ మతం జీవన విధానం నమ్మిన వ్యక్తులు ఒక మంచి వ్యక్తికి అప్పచెప్పాలి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు సార్ దీని మీద? వాళ్ళు సైలెంట్. యథావిధిగా దాన్ని తిప్పుకొట్టడానికి ట్రై చేశారు. కొడతారని చెప్పి కొంచెం సైలెంట్ గా ఉన్నారు. అయినా సరే దూరంగా తోక్కుని మాట్లాడతారు అనుకోండి. మళ్ళా పబ్లిక్ వచ్చి మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళు బతికే ఫేక్ అండి.
అసలు వాళ్ళు ఎంచుకున్న నాయకుడు రాంగ్, వాళ్ళు రాంగ్ కాదు. Okay. వాళ్ళు ఇప్పుడు మీరు ఆరోగ్యంగానే ఉంటారు, కరోనా వచ్చినప్పుడు పట్టుకుంటే ఏమవుద్ది, మీకు వచ్చేది కదా కరోనా. అలాగే ఇప్పుడు ఇలాంటి ఒక వికృత మనస్తత్వం, వికృత స్వభావం ఉన్నవాడిని పట్టుకుంటే, క్రూర స్వభావం ఉన్నవాడి దగ్గరికి వెళ్తే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారంటారు. అసలు అతను ప్రేమించారంటేనే మీకు మానసిక రోగం ఉన్నట్లు లెక్క, మీకు చికిత్స అవసరం. ఇది గమనించుకోవాలి అందరూ. ఏదైనా ఈ ప్రభుత్వం చాలా కఠినంగా శిక్షించాలి. శిక్ష ఎలా ఉండాలంటే, మళ్ళా ఎవడన్నా పొరపాటున ఒక తప్పు చేయాలంటే దేవస్థానంలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో గజ్జ గజ్జ ఉడికిపోవాలి. ఆ రేంజ్లో ఉండాలండి. అలా ఉంటుందని ఆశిస్తున్నాను నేను. చేస్తారేమో వాళ్ళు, చూడాలి. చేయాలంటే చేస్తే, చేయకపోతే మన ఉద్యమం. ఇప్పుడు యాక్చువల్గా ఈ పాటికే తెలుగుదేశం వాళ్ళు కానీ కూటమిలో ఉన్న నాయకులు ఈ పాటికి వీధి వాడ అటు ఒక ప్రదర్శన చేయాలి, ప్రపంచానికి చెప్పాలి వీడంత దుర్మార్గుడు అనేటువంటిది. వీళ్ళ అయాంలో తల్లి పిల్లని దేవుణ్ణి దయ్యాన్ని ఎవరిని విడిచిపెట్టలా, భూములు ఇళ్ళు మద్యం ఇసుక దేన్ని విడిచిపెట్టలా. సహజ వనరు. ఇప్పుడు మీకు ఆక్సిజన్ కూడా మీకు ప్రతి ఒడికి ఆ మాస్క్ తగిలిచ్చి మీరు 1 కేజీ పీల్చుకుంటే 200 కట్టమంది మళ్ళీ వచ్చి ఉంటే మొన్న. ఓకే, అదే ఎంత దుర్మార్గం దేనికైనా సిద్ధపడిపోయండి. దాన్ని సమర్థించారు. మీకు ఒకటి లెక్కండి, జగన్ ప్రేమికులు వాళ్ళు రాష్ట్ర ద్రోహులు, ఆంధ్ర ద్రోహులు, ప్రజాద్రోహులు, ప్రజాస్వామ్య ద్రోహులు, రాజ్యాంగ చట్టానికి వ్యతిరేకులు. వాళ్ళని సమాజం నుంచి మీరు వెలేయాలి. వాళ్ళతో మీరు మాట్లాడకూడదు, వాళ్ళ జోలికి పోకూడదు. వాళ్ళు ఎదురు పడితే కళ్ళు మూసేసుకోవాలి. ఒకవేళ పొరపాటు టీవీలో కనపడితే కళ్ళు మూసేసుకోవాలి, చూడకూడదు. చూస్తే కూడా పాపం. ఇది గమనించుకొని దాన్ని వ్యవహరించుకోవాలి. ఓకే.